లోకరక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది అంతము నేనే అని చెప్పిన దేవుడు మీరు. ప్రపంచమంతా నీ కళ్ళ ఎదుట ఉంది. ప్రపంచాన్ని మీ జ్ఞానము చేత కలుగజేశారు. ప్రపంచంలో నా తండ్రి నీ శక్తి సామర్థ్యములు ఎన్నో మాకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో నీ మహిమ, నీ ప్రభావములు కూడా తండ్రి మేము చూసి కళ్ళారా ఎంతగానో ఆనందిస్తున్నాం. ఈ ప్రకృతి వాటి వైభవము, ఆకాశము దాని వైభవము, భూమి మీద జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం. తండ్రి, అంత గొప్ప దేవుడైన మీ ఎదుట మేము నిలబడుటకు యోగ్యులము కాదు. అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు. తండ్రి, మీ ఎదుట మేము ఎంతటి వారమంటే అసలు కనిపించని వారం. అలాంటి మా మీద దృష్టి ఉంచారు. అందుకై మీకు పవిత్రమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అపారమైన మీ ప్రేమ మా మీద ఉంచండి. జాలి కలిగిన మీ హృదయాన్ని మాకు దయచేయండి. మీ కృపచాటున బ్రతుకుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 22వ తారీఖు 2024. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా శుక్రవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము రూబేను గురించి మాట్లాడుతూ ఉన్నాను. 22వ వచనంలో రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు వీరి స్థానముల యందు కాపురముండిరి అని చెప్పాను. రూబేను గూర్చి మాట్లాడుతూ యాకోబు గారు చెప్తున్నటువంటి మాట, నా కుమారులారా, అంత్య దినముల యందు జరగబో సంగతులను నేను మీకు తెలియజెప్తాను, నా దగ్గరికి రండి అనని. యాకోబు ఆయన చరిత్ర మనము గమనించినట్లయితే ఆయన తల్లి మాటలు విని తండ్రి దగ్గర ఆయన అన్నయ్యన ఏశావుకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. రెండవది, ఆయన తన అన్న ఆకలిగా ఉన్నప్పుడు తాను ఎర్రటి కూరలు వండుకో ఉంటే ఆ ఏశావు ఆకలి, బాబు అన్నం పెట్టమంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా, పెడతానని చెప్పాడు. అంటే జ్యేష్ఠత్వమును ఆక్రమించుకున్నాడు. మోసము చేత తండ్రి దగ్గర ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇక తన అన్నయ్యన ఏశావు తన్నెక్కడ చంపుతాడో అన్న భయంతో పారిపోయాడు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా ఈ పారిపోయిన, మోసగించిన అన్న దగ్గర అక్రమముగా ఆర్జించిన జ్యేష్ఠత్వము తండ్రిని మోసగించి ఆశీర్వాదం పొందిన యాకోబు, ఆయన తన పిల్లలకు అంతే దినములలో జరగబోయే సంగతులు నేను చెప్తాను రండి అన్నాడు. ఇంత జ్ఞానము ఇతనికి ఎక్కడికి వచ్చేది? తనకున్నటువంటి పిల్లలందరికీ మీ గోత్రములో ప్రజలకు ఆఖరి దినములలో జరిగే సంఘటనలు చెప్తాను రమ్మని చెప్పాడు. రూబేను గురించి నిన్నటి దినాన చెప్పాను. బైబిల్లో రూబేను గురించి యాకోబు మాట్లాడిన మాట, నీవు నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలం, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే అని అన్నాడు. రూబేను గురించి మాట్లాడుతూ
మనము కూడా దేవుని యొక్క ఔన్నత్యాతిశయం, దేవుణ్ణి మన ద్వారా ఆయన ఔన్నత్యాన్ని లోకానికి చాటాలి. ప్రియులరా, గమనించాలి, ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క ఔన్నత్యమును చాటగలిగితే ప్రపంచం ఈ పాటికి మారిపోయి ఉండేది. ఈరోజున బోధకులమైన మనం, క్రైస్తవులమైన మనం మన ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉన్నాం. ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను బ్రాహ్మణుడుగా ఈ పని చేశాను, ఆ పని చేశాను, ఇప్పుడు నేను ఈ క్రైస్తవ్యంలోకి వచ్చాను అని తన ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, గమనించాలి, మరొకడు అంటున్నాడు, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర కోట్లు ఉన్నాయి, అయితే నేనిప్పుడు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నానని ఒకడు కులమును గురించి చెప్పి తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాడు. ఒకడు ధనమును గురించి చెప్పి తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాడు. కాదు, యేసు ప్రభుల వారి యొక్క ఔన్నత్యమును చాటే వ్యక్తిగా ఉండాలి. ఒక బోధకుడు అంటున్నాడు, నాలాగా ప్రసంగించేవాడు లేడని. మరొక బోధకుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తే సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయని. దేవుడు యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అపోస్తలులు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఒక్కరోజు కూడా వారు చేసిన అద్భుతాలు, సూచక క్రియల గురించి అక్కడున్న ప్రజలకు కానీ లేక మరి యొక్క ప్రాంతంలో కానీ వీరిని తీసుకెళ్ళి సాక్ష్యాలు చెప్పించడం కానీ జరగలేదు. ఎందుకంటే తాను వచ్చింది తండ్రి యొక్క చిత్తమును జరిగించటానికి, తండ్రి యొక్క ఔన్నత్యాతిశయమును ఆయన లోకంలో ప్రచురము చేయటానికి, కనపరుచుటకు వచ్చాడు. వింటున్న దైవ జనాంగమా, మనలో ఎన్ని కృపావరాలున్నా, ఎన్ని తలాంతులున్నా, ఎన్ని వరాలున్నా వాటి ద్వారా దేవుణ్ణే మహిమపరచాలి. దేవుని యొక్క ఔన్నత్యమును లోకమునకు మనము చాటాలి. మనము మరుగుగా ఉండాలి. ప్రభు ప్రత్యక్షం కావాలి. ఆ రీతిగా ప్రజలకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి వారు జీవించాలి. దేవుని పిల్లలుగా ఆలోచించాలి. కనీసం నీవు మాట్లాడేటప్పుడు కూడా, ఓ విశ్వాసి, నేను ఆ కులం నుండి వచ్చాను, ఈ కులము మతము అని మాట్లాడుతూ ఉన్నావు. 2 కులాలు ప్రపంచంలో దేవుడు చేసింది. ఒకటి పురుష కులం, 2 స్త్రీ కులం. అయితే ప్రపంచంలో చాలా జాతులు, కులాలు, మతాలు ఆ యొక్క నిమ్రోదు కాలంలో జరిగాయి. ప్రజలంతా కూడా ఆకాశమును అంటున్నంత ఎత్తైన గోపురాన్ని కట్టాలి అని అందరూ గుమికూడి వారు కట్టడం ప్రారంభించారు. ఇటుకలు చేయడం ప్రారంభించారు. రోజులు గడిచాయి, మాసములు గడిచాయి, సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. అయితే ప్రభు వారి పిచ్చి ఆలోచన, వారి పిచ్చి నిర్మాణాలను చూసి ఆయన దుఃఖపడి ఆ రోజున కృపగల దేవుడు ఆ ప్రజల యొక్క భాషను తారుమారు చేశాడు. బాబేలు ప్రాంతంలో కూడి వచ్చిన ప్రజలందరూ కూడా చిందరవందరైపోయారు. బాబేలు అంటే గందరగోళమని అర్థం. అక్కడే ప్రజలంతా గందరగోళానికి గురై ఎవడి భాషకు సంబంధించిన వాడు వానితో కలిసి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చిందరవందరైపోయారు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, దేవునికే మనము ఔన్నత్యాతిశయం ఆయనకే చెందాలి.
నిమ్రోదు ఆ రీతిగా చేసి ఆ దినములలో జనమును చాలా గందరగోళమునకు గురి చేశాడు. ఈరోజు కూడా చాలామంది దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాతిశయమును ప్రజలకు కనపరచడం లేదు. ఒకసారి కూర్చొని ఆలోచించండి. నేను క్రైస్తవుడైనందుకు ఏ రోజైనా నా ప్రభుల వారికి గౌరవం కలిగేటట్టు, ఇతరులు ప్రభువా నిన్ను తెలుసుకునేటట్టుగా ఈ మంచి ప్రవర్తన నేను కలిగి ఉన్నానని ప్రభు సన్నిధానంలో మీరు మాట్లాడుదురుగాక. దేవుని యొక్క అసంతృప్తి మన పట్ల ఉండకూడదు. దేవుడు సంతోషించాలి. ప్రియులారా, యాకోబును గురించి చెప్తాడు, నా ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. అనగా దేవుని యొక్క బలమును మనము కలిగి జీవించాలి. దేవుని బలం ఎలాగుంటుంది అంటే హెబ్రీ పత్రిక 4:12 అక్కడ పౌలు గారు చెప్తారు, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది. దేవుని వాక్యము రెండు వైపులా పదును కలిగిన ఖడ్గం. అటువంటి పదును కలిగిన ఖడ్గము లోకంలో లేదు. తరువాత ఆ ఖడ్గము మన లోపలికి వెళ్ళి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు మన హృదయ తలంపులను, మన ఆలోచనలను పరిశీలన చేస్తుందని వాక్యము సెలవిస్తుంది. అనగా దేవుని వాక్యం మన లోపలికి వెళితే వాక్యం యొక్క బలాన్ని మనము కలిగి ఉంటాం. వాక్యం యొక్క బలము చేత మనము జీవిస్తాం. ఆ వాక్యం యొక్క బలము చేతనే దుష్టుని నోరు ముయిస్తాం. ఈ రీతిగా వాక్యం యొక్క బలము ప్రతి క్రైస్తవునిలో ప్రాణములోనూ, ఆత్మలోనూ, కీళ్లలోనూ, మూలుగులలోనూ, హృదయ తలంపులలోనూ, ఆలోచనలలోనూ కలిగి ఉండాలి. ఓ క్రైస్తవుడు క్రీస్తుని ఎరిగాను అంటే ఈ విధమైన శక్తి కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు మీకు అందరికీ ఆ జ్ఞానమును ప్రసాదించునుగాక. ఆమేన్.